మెహర్ రమేష్ టాలీవుడ్ డైరెక్టర్స్ లో అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న వాళ్లలో ముందుంటాడు. తన కెరీర్ మొత్తంలో కన్నడలో కొన్ని హిట్ సినిమాలు మరియు తెలుగులో ప్రభాస్ రెబెల్ సినిమా ద్వారా స్టైలిష్ డైరెక్టర్ అనిపించిన మిగతా తీసిన మూవీస్ అన్ని ఫ్లాప్స్ అయ్యాయి. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బింబిసారా ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సీనియర్ బ్యూటీ త్రిష నటిస్తున్న ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ మూవీగా సిద్ధం చేస్తున్నారు వశిష్ఠ. అంజీ తర్వాత మళ్లీ చిరు ఇన్నాళ్లకు అలాంటి జానర్లో సినిమా చేస్తుండటంతో మరింత అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలు కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు మెగాస్టార్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయకపోయినా ఏదో విధంగా లీక్ అవుతూనే ఉంది. ఇటీవల సెట్స్ లో చిరును పవన్, నాగబాబు కలవడంతో మెగాస్టార్ లుక్స్ బయటకు వచ్చాయి. ఆ తర్వాత పలువురు డైరెక్టర్లు కూడా చిరంజీవిని కలిశారు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వాటిలో డైరెక్టర్ మెహర్ రమేష్ తో చిరు దిగిన పిక్ పట్ల మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నారా అని డౌట్ పడ్డారు. ఇంకోసారి ఆయనకు అవకాశం ఇవ్వొద్దన్నయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఫ్లాప్ ఇచ్చినా క్లోజ్ గా ఉన్నారంటే అది చిరు గొప్పతనమని చెప్తున్నారు. ఇలా నెట్టింట రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి మెహర్ రమేష్ సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. మెహర్ రమేష్ గత ఏడాది మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ మూవీ తీశారు. తమిళ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన భోళా శంకర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ అందుకుంది. దీంతో అప్పట్లో మెహర్ రమేష్ పై ఫుల్ ట్రోల్స్ వచ్చాయి. ఆయనకు ఛాన్స్ ఇవ్వడంపై ఫ్యాన్స్ కోపం అయ్యారు కూడా. అసలు ఎందుకు ఛాన్స్ ఇచ్చారని చిరుని ప్రశ్నించారు. అయితే తాజాగా చిరంజీవిని కలవడంపై మెహర్ రమేష్ ఇన్స్టాలో క్లారిటీ ఇచ్చారు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యను కలిశాను. ఎల్బీ స్టేడియంలో మే 4వ తేదీన జరగనున్న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ డే ఈవెంట్కు ఆహ్వానించాను. టీఎఫ్టీఏ ప్రెసిడెంట్ వీరశంకర్తో పాటు పలువురితో కలిసి వెళ్లి ఆయన్ను విశ్వంభర సెట్లో కలిశామని స్పష్టతనిచ్చారు. దీంతో అహమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే మళ్లీ మెగాస్టార్తో ఇంకో ఫ్లాప్ సినిమా తీసి ఆయనకి తలనొప్పిగా మారతాడేమో అని భయపడ్డారు మెగా అభిమానులు.